హాయ్ అండి, చిట్టి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడైతే పొయ్యి మీద బాండి పెట్టుకొని గోంగూర ఉడికించుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, టమాటా వేసి ఉడికించుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది కదా. ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే నేను రొయ్యలను అయితే నీరైతే ఎగరబెట్టుకున్నానండి. చూడండి ఇలాగా. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది స్పూన్ కారం వేసుకున్నాను, పసుపు, గరం మసాలా, దాంట్లో గోంగూర వేసుకున్నానండి. రొయ్యలు అయితే దాంట్లో వేసేసుకున్నాను. కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాను. చూడండి ఆయిల్ అయితే తేలిపోయింది కదా. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంది. దీంట్లోనైతే కొద్దిగా కసూరి మేతి, ఒక గుప్పుడంతా కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి. సండే స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్